రాజీనామా చేయాలి మంత్రి నారా చంద్రబాబు అవునా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే డిఎస్సి పై డిఎస్సి అవకతవకలపై కూటమి ప్రభుత్వం సీఎం 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 we want విద్యార్థి సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత కూడా మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకందరూ కూడా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ఢిల్లీలో జంతర్ మంతర్లో చూడడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటేనే మొత్తం కేంద్ర మంత్రిని కూడా రాజీనామా వచ్చేంత వరకు ఖచ్చితంగా బాధ్యత వహించి రాజీనామా చేపించేంత వరకు విద్యార్థి సంఘాలు వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టి నారా లోకేష్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేపియాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీకెందుకు ధైర్యం లేదు? ఏదో జగన్మోహన్ రెడ్డిని వచ్చి నాతో చర్చలు, మీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదు. మేమైనా మాట చెప్తే మీ నాయకులు ఎవరైనా వచ్చి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా. మీరు అన్నిటికంటే మీరు డైరెక్ట్ గా దొరికిపోయినారు. ఎట్లో క్వాలిఫై కాకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా మీరు టీచర్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ రోజు అధికారంలో లేనప్పుడు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తే అంటే 2,000 ఎక్కడికి పోతున్నాయని మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్ గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం గవర్నమెంట్ లో మీరు ఇస్తున్నది 13,000, 2,000 రూపాయలు ఎవరు చేయలేకపోతున్నాయి చెప్పండి.
మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం మంచిది కానే కాదు. ఈ విధంగా యువతతో ఆడుకోవడం కూడా మంచిది కాదు. మొత్తం యువత అంతా కూడా పాపం కష్టపడి చదివి వాళ్ళు ఏదో కోచింగ్ సెంటర్లకు పోయి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయినట్టు వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు రాకపోతే అటువంటి వాళ్ళ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తల్లికి వందనం అని చెప్పడం జరుగుతుంది. మామూలుగా తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఉండే ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి పిల్లలు ఇస్తాను. ఆ రోజు జగనన్న ఎంతమందికి ఇచ్చినారు ఒక్కరికైనా కూడా. ఈ రోజు మీరు ఎంతమందికి ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరంటే కేవలం మీ చేతిలో మీడియా ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎలక్షన్ల ముందర ఏ మోసం మాటలు చెప్తున్నారో మొత్తం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందర ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు గ్యారంటీ బాండ్లు ఇచ్చినారో ఆ బాండ్లను మాత్రం ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి తెలుగుదేశం నాయకులు తిరుగుతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మేము గడప గడప తిరిగితే సంబంధం లేని కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఎలక్షన్ల ముందర నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కానీ లేకుంటే స్త్రీశక్తి కింద డబ్బులు ఇస్తామని కానీ మొత్తం ఎంత మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు అవన్నీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మనం దీని మీద స్పందించిన అవసరం ఉంది. యూత్ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున యువత కూడా రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన రామిరెడ్డి అయితేనే, ఈశాఖ అయితేనేమి, మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితే, సూర్యనారాయణ అయితే, బిపి నాగిరెడ్డి గారు అయితే, వీళ్ళందరూ కూడా మన నాగేశ్వర రెడ్డి అయితేనే, మళ్ళా నందికొట్టూరు మనవాడి యూత్ సురేష్, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.